అందరికీ నమస్తే. లగచర్లలో ఫార్మా విలేజ్ రద్దు చేస్తూ ఉపసంహరణ. ఆ! ఉపసంహరణ ఫార్మా విలేజ్‌ల కోసం భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషను ఇవన్నీ ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చాలా గుడ్ న్యూస్ అని వార్త మీరు పేపర్‌లలో రాలేదింకా. టీవీలలో చూసే ఉంటారు బహుశా. అన్ని టీవీలు కూడా దడదడలాడించేసినాయి బ్రేకింగ్స్ ఏసి. ఏమని? లగచర్లలో ఇంక ఫార్మా విలేజ్ రద్దయిపోయింది. ఆ భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దయిపోయింది అని అంతవరకు మాత్రమే ప్రస్తుతం ఉన్న అప్డేట్. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఫార్మా విలేజ్ రద్దు. దాని వెనకనే ఇంకొక మెసేజ్ వచ్చింది. గవర్నమెంట్ లీక్డ్ మెసేజ్ ఇది. ఏం లీక్డ్ మెసేజ్ అంటే లగచర్ల, అక్కింపేట, పూలపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. తర్వాత ఇక్కడ వినండి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామన్న ప్రజలు. అక్కడ ప్రజలు అంటున్నారా? ఫార్మా కాకుండా వేరే పెట్టడానికి మేము ఇస్తామని. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం. అయిందా? మేకవనిన పులి. టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న ప్రభుత్వం. పొల్యూషన్ ఉండదు, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయంటున్న ప్రభుత్వం. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణకు 1400 ఎకరాల భూసేకరణకు ప్లాన్ చేసింది. 700 ఎకరాలు ఇదే. ఎన్ని ఎకరాలు ఇది? ఎన్ని ఎకరాలకు ఇచ్చిందంటే ఆల్మోస్ట్ 632 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 1400 ఎకరాల ఫార్మా విలేజ్కి 632 ఎకరాలు, 580 మంది రైతులు. చూసిర్రా ఎంత చిన్న చిన్న రైతులు? అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు ఇచ్చిన దానిలోనే ఉంది ఇది. వాళ్ళు ఇచ్చిన లెక్కనే ఉపసంహరణ చేసుకున్న ఉత్తర్వుల జీవోలోనే ఇది ఉంది. 632 ఎకరాలంట, 580 రైతులంట. అంటే యావరేజ్గా ఒక రైతుకు ఎకరం మీద 8 గుంటలు మాత్రమే పడుతుంది. ఎకరం మీద 8 గుంటలు. అంటే ఎంత చిన్న చిన్న రైతులు? ఒక ఆయనకు 2 ఎకరాలు ఉండొచ్చు, ఒక ఆయనకు 6 ఎకరాలు ఉండొచ్చు, ఒక ఆయనకు 3 ఎకరాలు ఉండొచ్చు, ఒక ఆయనకు 20 గుంటలు ఉండొచ్చు, పావు ఎకరైనా ఉండొచ్చు, ఇంకా గుంటలు తక్కువ ఉండొచ్చు. ఎనీవే యావరేజ్గా ఒక ఎకరా పొలం ఉన్న రైతులే ఉన్నారు మొత్తం ఆడ. అంతకన్నా ఎక్కువ లేదు యావరేజ్గా. ఇప్పుడు ఆ రైతుల మీద ప్రభుత్వం పాపం వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఈ కుట్ర చేసింది తెలియదు. ఫార్మా విలేజ్ రద్దంట, మన భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు అయిందంట అంటే అమ్మా అని అనుకుంటవచ్చు బహుశా. కానీ ప్రభుత్వం మేకవనిన పులిలాగా ఫార్మా విలేజ్ రద్దు చేసి ఆడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తారంట. ఇప్పుడు ఏమవుతుందంటే ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఫార్మా కోసం అని ఇచ్చారు కదా, అది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది ఎట్లా కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా వస్తుంది, కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఏమని? ఇండస్ట్రియల్ పార్క్. కొత్తగా భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు? ఇండస్ట్రియల్ పార్క్ కోసం అని. దాని అర్థం అదే. వాళ్ళు పెట్టిన రెండో లీగల్ మెసేజ్ అదే కదా, గుడ్ న్యూస్ అంట. అక్కడ రైతులంట ఫార్మా కంపెనీ కాకుండా మీరు వేరే పెట్టుకుంటే మీరు రెడీగా ఉన్నామని చెప్తున్నారంట ఈయనకి. అది కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం డబల్ గేమ్. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఫార్మా విలేజ్ ఇది అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న రైతుల మీద కక్షలాగా కనిపిస్తున్నది. ఏమైందంటే వాళ్ళకు సపోర్ట్ పోయిన వాళ్ళందరూ వాళ్ళకు మద్దతుగా మాట్లాడిన వాళ్ళందరూ ఫార్మా పెడితే పొల్యూషన్ వస్తుంది, ఫార్మా పెట్టడం వల్ల అక్కడ వాళ్ళకి ఏం పని ఉండదు, ఫార్మాలో వాళ్ళకి ఏం పని ఉంటుంది, అంత ఫార్మసిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వీళ్ళు గంపలెత్తుకపోను తప్ప దేనికి సరిపోరు. కాబట్టి ఫార్మా విలేజ్లు పెట్టొద్దు అని కదా అందరు కొట్టాడింది. అందుకని రైతులకు మద్దతు తెలిపారు కదా. ఇప్పుడు ఏమంటారంటే మేము ఫార్మా పెడతాం, ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళకి మద్దతు పోయి అట్లెట్లా రైతులు ఇబ్బంది పెడతారా అన్నారనుకో, ఇగో ఈయన డెవలప్మెంట్కి అడ్డం పడుతున్నాడు, మేము ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటే వీళ్ళు పోయి రైతులు రెచ్చగొడుతున్నారు, లేకపోతే వీళ్ళు రైతులకు మద్దతు తెలుపుతున్నారు, కావాలని చెప్పి రైతులకు నేర్పుతున్నారని చెప్పనీకి ఇదంతా. ఇప్పుడు ఆ రైతుల భూమి ఎట్లయినా సరే గుంజుకోవాలి. ఇదే ప్లాన్. ఇప్పుడు ఎట్లయినా గుంజుకోవాలి. ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఇండస్ట్రియల్ పార్కులో కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ఇదేంది బట్టలవో లేకపోతే ఇంకేదో ఎలక్ట్రానిక్ గుడ్స్వే కాదు. ఇండస్ట్రియల్ పార్కులో ఏమైనా ఉంటాయి, ఫార్మా కూడా ఉంటాయి దానిలో. కాకపోతే ఇది ఫార్మాకు సపరేట్ కాకుండా ఇండస్ట్రియల్ పార్క్ అని పెడుతున్నారు. ఫార్మా అంటే వ్యతిరేకత వస్తుంది, ఫార్మా అంటే మేము ప్రభుత్వం డైలమాలో పడుతుంది, ఫార్మా అంటే అది వ్యక్తిగతంగా మేమేదో చేసినట్టుగా టార్గెట్ చేసినట్టుగా మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ అంటే రూట్ మార్చుకొని వచ్చినాం అంతే. రూట్ మార్చుకొని రావడం, రూట్ మార్చుకొని అగ్గిపెట్టి అయిన బదులు పుల్లడబ్బి అనడం అంతే. పుల్లడబ్బి అన్న అదే, అగ్గిపెట్టి అన్న అదే. ఇప్పుడు ఏంది? ఇండస్ట్రియల్ పార్కులో ఫార్మా కంపెనీగా పెట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళ అల్లుని కోసమే కదా, వాళ్ళ అల్లుని ఫార్మా అక్కడ పెడతారని కదా ఉన్న ఆరోపణ గట్టిగా వినిపిస్తున్నది. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులో వాళ్ళ అల్లుని ఫార్మా కూడా ఉంటుంది.
ఉండొచ్చు. అది ఇండస్ట్రియల్ పార్క్ కదా! ఇప్పుడు రైతులకు మద్దతు కట్ చేయనీకి, రైతులకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ నోరులు మూపియనికే ఫార్మా కట్ చేసి ఇండస్ట్రియల్ అని పెట్టిండ్రు. ఇండస్ట్రియల్ అని పెడుతున్నారు. నేను కూడా టీవీలో చూసిన తర్వాత అప్పటిదాకా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. సేమ్ అక్కడ దిలవర్పూర్‌లో ఇథనాల్ ప్రాజెక్ట్ కూడా వెనుకకు తీసుకున్నారు కదా! ప్రభుత్వం కొంచెం మానవత్వంతో కొంచెం కొంచెం మానవత్వం వైపు పోతున్నట్టున్నది. ఆ దిలవర్పూర్‌ల రద్దు చేసిర్రు. నేను నిన్న కూడా వీడియో చేసిన దీని మీద. బహుశా ఇంకా ఈ లగచర్ల మీద కూడా ఆలోచించండి. ఆ లగచర్లలో కూడా ఫార్మా విలేజ్ రద్దు చేయండి అని నేను కూడా వీడియో చేసిన. అయితే టీవీలో ఇదంతా ఉపసంహరించుకున్నారని చూడంగానే ప్రభుత్వం ఇంకొక స్టెప్ మంచి నిర్ణయం తీసుకున్నది అనుకున్నా. వెనుకనే వచ్చే మెసేజ్ ఫార్మా విలేజ్ రద్దు, ఇండస్ట్రియల్ పార్కు ఓకే. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అక్కడ రైతులు భూములు ఇనికి రెడీగా ఉన్నారు. ఉన్నారా పాపం ఒక ఎకరా రైతు ఎకరాకు ఆయనకు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. ఆ ఎకరాలనే ఆడ కందులు పండిస్తారు ఎక్కువ. ఆ కందులో లేకపోతే మా ఏరియాలో బుడ్డలు అంటాం, పల్లీలు బుడ్డలు ఇంకా వేసుకుంటారు వాళ్ళు. ఓకే, వేసుకొని బతుకుతారు వాళ్ళు. వరేమి వేయరు, నీళ్ళు ఉండవు కాబట్టి. ఇప్పుడు ఏంది, రూట్ మార్చుకొని ఏషియా మార్చుకొని భాష మార్చుకొని వచ్చినట్లు ఇండస్ట్రియల్ పార్క్ అయినా వాళ్ళ భూములే పోతాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భూములే. కోడంగల్లో ఇండస్ట్రియల్ పార్క్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే ప్రభుత్వ జాగా ఎక్కడుందో అక్కడ పెట్టుకోవాలి. గవర్నమెంట్ జాగా ఎక్కడుందో అక్కడ నువ్వు పెట్టు. గవర్నమెంట్ జాగా దొరకదా? ఒక ఆడ ఇంత ఈడింత కలిసి ఆడ 100 ఎకరాలు 700 ఎకరాలు దొరకదా గవర్నమెంట్ జాగా? ఆడబెట్టుకోండి. గవర్నమెంట్ జాగాలో పెట్టుకుంటే ఎవరి బతుకు వాళ్ళ బతుకుతారు. వాళ్ళ పిల్లలు ఉంటే నిజంగానే మీరు ఉద్యోగాలు కల్పిస్తే మీరే దేవుళ్ళు అవుతారు వాళ్ళకు. ఫార్మాలను లేకపోతే ఏమంటారు ఆ బట్టల కంపెనీలో ఇంకా లేకపోతే ఇంకేదన్నా క్లాత్స్ ఏనో దగ్గర వాళ్ళకి జాబులు ఇస్తే పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. మంచిదే కదా, తలుచుకుంటారు. రేవంత్ రెడ్డిని తరతరాలు తలుచుకుంటారు. ఏమో మా కోడంగల్కి ముఖ్యమంత్రి అయ్యిండు, అప్పుడు ఈ పలానా కంపెనీ తెచ్చిండు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. నువ్వు భూములు గుంజుకొని మళ్ళీ ఏషం మార్చుకొని పోయి భూములు గుంజుకొని అదే రైతులను బాధ పెట్టి అదే రైతులను హింస పెట్టి ఏదో ఫార్మా కోసం వాళ్ళకు మద్దతు రాకుండా కట్ చేసి వాళ్ళకు ఇప్పుడు రైతులను ఒంటరి చేయడానికే ఇదంతా కుట్ర. ఫార్మా అంటే మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. ఫార్మా అనగానే పర్యావరణం అయితే ఉరికొస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉరికిపోతున్నారు. అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది బీజేపీలో ఉన్నారు, డీకేఆర్ నైట్ అట్లాంటి వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ నోర్లు మూపినికి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అని పెడతారు. వీళ్ళు ఒకవేళ అట్టెట్లా పెడతారు ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ అంటే మీరు అభివృద్ధికి అవరోధం, మీరు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అని ప్రచారం చేసుకోవచ్చు. ఎటు తిరిగి ఆ రైతులకు గండమే ఉంది. కోడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డికి ఓటు వేసినందుకు ఆ ప్రజలకు గండమే. అందుకే దానికి ఆల్టర్నేట్ ఏందో ఆలోచించండి. ఆ రైతులు ఈయనకి ఇష్టంగా లేరు, ఆ రైతులకు వేరే బతుకు లేదు. అదే బతుకు నువ్వు ఇండస్ట్రీలు కట్టి ఇండస్ట్రీలు వచ్చి చేసే వరకు 10 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళు వాళ్ళ భూములు ఉండవు, ఏముండవు, ఏం పని చేసుకొని బతకాలి. కాబట్టి గవర్నమెంట్ జాగా ఏడుందో గవర్నమెంట్ జాగా చూసుకొని చిన్నవో పెద్దవో అక్కడ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. వద్దనరు ఎవడన్నా ఇండస్ట్రీలు పెడితే, ఎవ్వరు వద్దనరు. ఇండస్ట్రీ వస్తే మన ఊళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీ వస్తే మనకు బతుకు తెరువు దొరుకుతుంది, ఇండస్ట్రీలు వస్తే మన దగ్గర డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీలు వస్తే మా దగ్గర భూములు ధర పెరుగుతాయి, ఎవరికైనా తెలిసింది. కాబట్టి ఇండస్ట్రీలు రావాలి, కానీ ప్రభుత్వ జాగాల్లో పెట్టండి. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి బతుకు తెరువు కాబట్టి. కొన్ని ఏరియాలో ఆల్టర్నేటివ్ ఉంటుంది, అది పోతే ఇంకోటి చేసుకొని పోతారు. అక్కడ ఏముండదు అక్కడ. మరి అట్లాంటప్పుడు ఎట్లా అయితే? కానీ ప్రభుత్వం కుట్ర బయటపడదు. ఇది ప్రభుత్వం కుట్ర అని నేను చెప్తున్నా. మీరు ఇండస్ట్రియల్ పార్క్ అనే పేరుతో మళ్ళీ అదే రైతుల మీద మీ యొక్క కక్షను తీర్చుకోనికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇంకా ఇప్పుడు అడ్డం కూడా లేదు. ఫార్మా అంటేనే వాళ్ళు వీళ్ళు అడ్డం పడతారు, ఇండస్ట్రియల్ అంటే ఎవరు అడ్డం కూడా రారు. ఇంకా రైతులు మన ఇష్టం ఉన్నట్టు బెదిరించవచ్చు, గుంజుకోవచ్చు, తన్నొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇది ప్రభుత్వ నైజం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.